కాలేజ్ అనేది ఒక కమర్షియల్ కోసమో ర్యాంకుల కోసమో అనేది పెట్టిన కాలేజ్ అయితే కాదు. మన చైర్మన్ సార్ రాజ్ సార్ ఎవరైతే ఉన్నారో ఆయన లోపల ఒక సంకల్పం అనేది ఉంది. రేపు మన ఇండియాకి తిరిగి ఏదైనా ఇవ్వాలంటే, ఎందుకంటే ప్రతి ఒక్కరు మనం తిరిగి ఇవ్వాలి, మన పుట్టిన నేలకి పుట్టిన భారత మాతకి ఏదైనా తిరిగి ఇవ్వాలి. కానీ మనందరం కూడా ఏం చేస్తున్నాం అంటే ఈ స్వార్థంతో బతుకుతున్నాం అనమాట. వస్తున్నాం, మన జీవితం ఏదైతే మనం గడుపుతున్నాం మళ్ళీ వెళ్ళిపోతున్నాం భూమిపై నుంచి. ఓన్లీ కొంతమంది మాత్రమే భూమి పైన అట్లుంటారు, వాళ్ళ స్వార్థం కోసం కాకుండా ఈ భూతల్లికి తిరిగేదని ఇవ్వాలి, ఈ భరతమాతకి తిరిగేదని ఇవ్వాలని కొంతమంది మాత్రమే ఉంటారు. ఆ కొంతమందిలో ఈరోజు రాస్తారు ఒక వ్యక్తి. ఎందుకు అనంటే ఈరోజు వేరే వేరే చేసే కన్నా దేశానికి ఇంజనీర్స్, డాక్టర్స్, లాయర్స్ ఇచ్చే కన్నా దేశాన్ని కాపాడే ఒక ఆర్మీని మనం ఇస్తే దానికి ఇండైరెక్ట్ గా దేశంకి సేవ చేసినట్టు అనేది అవుతుందని చెప్పి ఉద్దేశంతోనే ఈరోజు ఇంత మంచి కాలేజు ఇన్ని ఎకరాలలో అనేది ఎస్టాబ్లిష్ చేసి ప్రతి ఫెసిలిటీ కూడా పిల్లలకి ఇచ్చి ఈరోజు ముంగడు తీసుకెళ్తున్నాడు. పిల్లలని ఎప్పుడు కూడా స్టూడెంట్స్ లాగా భావించలేదు. నాతో మాట్లాడినప్పుడల్లా ఆయన ఒకటే అన్నాడు అనమాట, సార్ మా పిల్లలకి మీరు ఏం చేస్తారో తెలియదు, వాళ్ళు మాత్రం రేపటి రోజున వాళ్ళ గోల్స్ అచీవ్ చేయాలి, దానికోసం మీరు ఏం చెప్తారు అనేది మీరు అది చెప్పండి, దానికి నా సపోర్ట్ అనేది ఉంటుందని చెప్పారు. మా పిల్లలు అన్నాడు, స్టూడెంట్స్ అన్నీ మా పిల్లలు. మిమ్మల్ని స్టూడెంట్స్ లాగా భావిస్తలేడు, మీ తల్లిదండ్రుల తర్వాత తల్లిదండ్రుల లాగా చూసుకుంటున్నాడు అతను మిమ్మల్ని.